ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో నేను లాస్ట్ క్లాస్లో 10th క్లాస్ సిరీస్ స్టార్ట్ చేసామండి. 10th క్లాస్ సైన్స్ సిరీస్లో కెమిస్ట్రీలో మనం కార్బన్ అండ్ కాంపౌండ్ స్టార్ట్ చేసాం. అందులో ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఫస్ట్ పార్ట్లో మనం ఓకేనా వై కార్బన్ ఈజ్ నాట్ ఫార్మింగ్ ఆఫ్ అయానిక్ బాండ్స్ అని డిస్కస్ చేసాం. సో నాట్ ఫార్మింగ్ ఆఫ్ అయానిక్ బాండ్స్ అని చెప్పి తర్వాత కార్బన్ అనేది కోవలెంట్ బాండ్స్ని ఓకే సో ఫామ్ చేస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో అసలు ఏంటి వాట్ ఈజ్ కోవలెంట్ బాండ్స్? అసలు కోవలెంట్ బాండ్స్ అనేది ఓన్లీ కార్బన్కి ఒకదానికే జరుగుతుందా లేదంటే వేరే ఎలిమెంట్స్కి కూడా జరుగుతుందా? ఇవన్నీ ఈరోజు డిస్కస్ చేద్దామండి ఓకేనా. సో కార్బన్లో అయానిక్ బాండ్స్ అనేవి ఫామ్ అవ్వకపోతే కార్బన్ అనేది ఎలా స్టేబుల్ అవుతుందంటే టు షేరింగ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్, రైట్? కార్బన్ కెన్ షేర్ ది ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ కార్బన్ ఆటమ్ టు అనదర్ కార్బన్ ఆటమ్ లేదా వన్ కార్బన్ ఆటమ్ టు అనదర్ ఓకేనా ఆటమ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఓకేనా. సో ఇలా షేర్ చేసుకోవడం వల్ల కార్బన్ అనేది స్టేబుల్ అవుతుంది ఓకేనా. సో కార్బన్ కెన్ షేర్ ది ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ one carbon atom to another carbon atom or another atom of element. అంటే కార్బన్ అనేది టు షేరింగ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవడం ద్వారా స్టేబుల్ అవుతుంది ఓకే. సో టు షేరింగ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ చేసుకోవడం వల్ల స్టేబుల్ అవుతుంది. అంటే ఈ ఇలా షేర్ చేసుకునే వాటిని మనం ఏమంటామంటే కోవలెంట్ బాండ్స్తో రిప్రజెంట్ చేస్తామండి. అసలు కోవలెంట్ బాండ్స్ అనేది ఈ ఎలక్ట్రాన్ షేరింగ్ అనేది ఓన్లీ కార్బన్లోనే జరుగుతుందంటే కాదు, కార్బన్తో పాటు కొన్ని ఎలిమెంట్స్లో కూడా జరుగుతుందండి. అదే మనకి హైడ్రోజన్ చూస్తాం H2 రైట్, H2 చూస్తాం, అలాగే Cl2 అండ్ O2 అండ్ N2 ఇవన్నిటిలో కూడా మనకి ఎక్కడ జరుగుతాయి అంటే ఎక్సెట్రా. ఇవన్నిటిలో కూడా ఏమవుతుంది అంటే షేరింగ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్సే జరుగుతాయి. అంటే వన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ షేరింగ్ జరిగితే వన్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసినట్టు, టూ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటే టూ కోవలెంట్ బాండ్స్ ఓకేనా డబల్ బాండ్ ఫామ్ అవుతున్నట్టు ఓకేనా. అదే త్రీ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటే అది ఓకేనా సో ట్రిపుల్ బాండ్ ఫామ్ అవుతున్నట్టు అనమాట ఓకేనా. సో ఇందులో మనం చూస్తే ఈ కోవలెంట్ బాండ్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే టు లైన్తో రిప్రజెంట్ చేయొచ్చు నాన్న. కోవలెంట్ బాండ్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? లైన్తో రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు నార్మల్గా చూద్దాం అసలు ఈ కోవలెంట్ బాండింగ్ అంటే ఏంటి. ఈ కోవలెంట్ బాండ్లో ఎలక్ట్రాన్ షేరింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎలక్ట్రానిక్ షేరింగ్ అనేది దాని డాట్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మనం ఫస్ట్ది ఏం తీసుకున్నామంటే H2 రైట్. H2 అటమ్ మామూలుగా హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంతండి 1 రైట్. సో హైడ్రోజన్ ఆటంలో ఓకేనా సో న్యూక్లియస్ చుట్టూ ఫస్ట్ కేశాలు ఉంటుంది, కేశాలలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుందండి. ఒకవేళ సపోజ్ కేశాలలో ఉండే ఆ ఎలక్ట్రాన్ అనేది అది అన్స్టేబుల్గా ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ ఒక్క ఎలక్ట్రానే ఉంది అక్కడ. జనరల్గా కేశాలలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే అది హీలియం కాన్ఫిగరేషన్ వచ్చి అది స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి కనుక మనం ఇంకొక హైడ్రోజన్ ఆటమ్స్ని తీసుకొని ఓకే దీని అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఇంకొక ఎలక్ట్రాన్ ఉంటుందండి ఓకేనా. సో దీన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 1, దీని కూడా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 1 అండి. సో ఈ రెండు ఏమయ్యాయంటే ఈ రెండు ఇలా పక్కకు వచ్చి సో ఇలా షేర్ చేసామంటే ఇప్పుడు ఈ హైడ్రోజన్కి 1, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 ఎలక్ట్రాన్స్ ఉంటే హీలియం కాన్ఫిగరేషన్ హైడ్రోజన్ స్టేబుల్గా ఉంది. అలాగే ఈ హైడ్రోజన్కి 1, 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి అంటే అక్కడ హీలియం కాన్ఫిగరేషన్ వస్తుంది, ఇది స్టేబుల్ అవుతుంది. సో నేను ఏం చెప్పాను, కోవలెంట్ బాండ్ రిప్రజెంటెడ్ బై లైన్. సో H అంటే వన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే షేర్ చేసుకున్నాయి కనుక ఇక్కడ సింగిల్ బాండ్ ఫామ్ అయిందండి ఓకే. అలాగే క్లోరిన్ చూద్దాం, క్లోరిన్ ఓకే. సో క్లోరిన్ వచ్చేసరికి క్లోరిన్ అటామిక్ నెంబర్ 17 రైట్. క్లోరిన్ అటామిక్ నెంబర్ 17 కనుక దీన్ని 1s2 2s2 2p6 3s2 3p5 1s2 2s2 3p5 ఓకే. సో ఈ 3p5లో మనకి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి? సో ఇంతవరకు మనకి నియాన్ కాన్ఫిగరేషన్ వచ్చింది. దీని బయట ఉండే ఈ ఎలక్ట్రాన్సే మనకి ఏమవుతాయండి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్స్. సో ఒక క్లోరిన్ వచ్చేసరికి మనకి న్యూక్లియస్ ఇలా వస్తుంది. సో కే షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అలాగే ఎల్ షెల్లో
ఓకే 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అలాగే ఎం సెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా. సో కే సెల్లో 2 ఎలక్ట్రాన్స్, ఎల్ సెల్లో 8 ఎలక్ట్రాన్స్, ఎం సెల్లో 7 ఎలక్ట్రాన్స్. ఇక్కడ కే సెల్ ఎల్ సెల్ ఫుల్గా ఫిల్ అయిపోయి. రైట్. ద మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఇన్ ది ఈచ్ సెల్స్ అంటే ఏం చెప్తాం 2n². ఆ ఫార్ములా ప్రకారం కే సెల్లో 2 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అవ్వాలి, అలాగే ఎల్ సెల్లో 8 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అవ్వాలి. సో అది ఫిల్ అయిపోయి. అది ఫిల్ అయిపోయిన తర్వాత థర్డ్ ఆర్బిటల్ థర్డ్ సెల్లో ఎం సెల్లో మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉంటుంది, ఆక్టేట్ రూల్ ఫామ్ చేస్తుంది. అంటే క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ కానీ వచ్చినట్లయితే ఇది ఆక్టేట్ రూల్ ఫామ్ చేసి స్టేబుల్ అవుతుంది. రైట్. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి 7 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. సో ఆ ఎలక్ట్రాన్ కోసం ఇప్పుడు మనం ఏంటంటే ఇంకొక క్లోరిన్ ఆటం తీసుకొని కే ఇక్కడ కూడా సేమ్. రైట్. ఓకేనా. ఎల్ 8 రైట్. సో ఎం 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్న, అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఎన్ని ఉన్నాయి 7 ఉన్నాయి. అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. రైట్. ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చింది అనుకో అంటే క్లోరిన్కి మొత్తం వ్యాలెన్సీ ఎన్ని అన్న 7 1 2 3 4 5 6 రైట్. అలాగే క్లోరిన్ రైట్. సో 1 2 3 4 5 7 రైట్. సో ఇలా క్లోరిన్ తీసుకొచ్చి మనం ఏం చేసామంటే ఇలా ఎలక్ట్రాన్ సెట్ చేసుకున్నాం. ఈ క్లోరిన్కి వచ్చేసరికి 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్స్. సో ఇది 8 ఎలక్ట్రాన్స్ని ఓకేనా తీసుకుంది కనుక ఇది స్టేబుల్ అయింది, ఇది కూడా స్టేబుల్ అయింది. సో సిఎల్ సింగిల్ బాండ్ సిఎల్, దీన్నే మనం సిఎల్2 మాలిక్యూల్గా చెప్తాం. ఓకే. అలాగే O2 ఆక్సిజన్ చూద్దాం. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత అన్న 8. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 అంటే 1s2 2s2 2p4 1s2 2s2 2p4. సో అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఇక్కడ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ వచ్చేసరికి ఏమొస్తుందన్న ఎల్ షెల్ అవుతుంది. ఎల్ షెల్ ఎన్ని ఉన్నాయి మొత్తం 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్స్ అంటే ఆక్టేట్ రూల్ ఫామ్ చేయాలంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. సో 2 ఎలక్ట్రాన్స్ కావాలి కనుక నేను ఇంకొక ఆక్సిజన్ ఆటంను తీసుకుంటాను. ఇంకొక ఆక్సిజన్ ఆటంను తీసుకుంటే ఇప్పుడు ఈ రెండు మనకు షేర్ చేసుకొని ఓకే. సో అవుటర్ మోస్ట్ ఆర్బిటల్లో ఉండే ఈ 2 ఎలక్ట్రాన్స్ అంటే ఆక్సిజన్ అవుటర్ మోస్ట్ ఆర్బిటల్లో అంటే ఓకేనా. సో అవుటర్ మోస్ట్ సెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఎన్నన్నా సో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్స్ నేను ఇలా చేశాను. సో ఇప్పుడు ఈ 6 ఎలక్ట్రాన్స్ని ఇలా 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకున్నాయి. అలాగే ఇక్కడ కూడా ఒక 2 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకున్నాయి. అంటే 2 పెయిర్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకున్నాయి కనుక ఇక్కడ కోవలెంట్ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది నాన్న. సో ఓ డబుల్ బాండ్ ఓ. ఓకే. యా. ఫ్రమ్ సో N2 ఒకసారి చూద్దాం. నైట్రోజన్ N2. ఓకే. సో నైట్రోజన్ ఆటమ్ నెంబర్ వచ్చేసరికి మనకి అటామిక్ నెంబర్ వచ్చేసరికి 7 రైట్. నైట్రోజన్ అటామిక్ నెంబర్ వచ్చేసరికి 7. సో దీని కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది 1s2 2s2 2p3 రైట్. సో అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఓన్లీ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో అంటే అవుటర్ మోస్ట్ సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి రైట్. అంటే కే షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఎల్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కానీ ఆక్టేట్ రూల్ ఫామ్ అవ్వాలి అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్కి 3 మోర్ ఎలక్ట్రాన్స్ మనకు కావాలి రైట్. 3 ఎలక్ట్రాన్స్ కానీ వచ్చినట్లయితే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్స్ వస్తుంది, అది ఆక్టేట్ రూల్ ఫామ్ చేస్తుంది, అప్పుడు అది స్టేబుల్ అవుతుంది. కానీ మనకి ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. అందుకని మనం ఏం చేస్తాం సో ఇంకొక నైట్రోజన్ ఆటం తీసుకొని రైట్ దీని అవుటర్ మోస్ట్లో 5 ఉన్నాయి. అంటే దీనికి కూడా 3 కావాలి, దీనికి కూడా 3 కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నైట్రోజన్ రైట్ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయన్నా 3 ఉన్నాయి రైట్. ఇలా షేర్ చేసుకున్నాయి.
ఇక్కడ 3 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ షేరింగ్ జరిగింది కనుక నైట్రోజన్కి మధ్య మనకి ట్రిపుల్ బాండ్ ఫామ్ అయింది నాన్న, ట్రిపుల్ కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అయింది, రైట్. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది కోవలెంట్ బాండ్స్. ఇంకా మనకు కొన్ని ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నాడు అంటే కొన్ని స్ట్రక్చర్స్ ఇచ్చి దీనికి కొన్ని ఫార్ములాస్ ఇచ్చి కొన్ని మాలిక్యూల్ ఫార్ములాస్ ఇచ్చి దీనికి స్ట్రక్చర్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి మనకి ఇస్తున్నాడు. సో CO2 ఒకసారి చూద్దాం, CO2 రైట్, CO2 ఓకే. సో CO2 వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్. సో మనకు ఆల్రెడీ తెలుసు కార్బన్కి వ్యాలెన్సీ ఏంటండి, కార్బన్ వ్యాలెన్సీ 4 రైట్. ఆక్టేట్ రూల్ ఫామ్ చేయాలి అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ నుంచి 4 ఎలక్ట్రాన్స్ కావాలి మనకి. 4 ఎలక్ట్రాన్స్ కావాలి అంటే ఆక్సిజన్కి వ్యాలెన్సీ ఎంత అండి 6 ఓకే. సో ఆక్సిజన్ 6 అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటల్లో ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి ఆక్టేట్ రూల్ ఫామ్ చేయాలంటే 2 ఎలక్ట్రాన్స్ కావాలి. నేను ఏం చేస్తానంటే సో కార్బన్ వ్యాలెన్సీ ఎంత అండి 4 1 2 3 4. అలాగే ఆక్సిజన్ వ్యాలెన్సీ ఎంత అండి 6. సో 1 2 3 4 5 6 1 2 3 4 5 6 రైట్. సో ఇప్పుడు నేను ఆక్సిజన్కి 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయంటే ఇది స్టేబుల్ అయ్యింది. అది సేమ్ వే ఆక్సిజన్కి సరిపోయిందా. సో రైట్, కార్బన్ 1 2 3 4 5 6 7 8, ఆక్సిజన్ 1 2 3 4 5 6 7 8, ఆక్సిజన్ 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. సో ఇది స్టేబుల్ అయ్యింది మనకి ఓకే. సో ఇలాగే సో CH4 వచ్చేసరికి మీథేన్ అంటే మనకు తెలుసు. సో కార్బన్ రైట్, కార్బన్కి వ్యాలెన్సీ 4 వ్యాలెన్సీ అండ్ హైడ్రోజన్ వ్యాలెన్సీ 1 ఇలా. సో ప్రతి హైడ్రోజన్ ఆటం హీలియం కాన్ఫిగరేషన్ వచ్చి స్టేబుల్ అవుతుంది. కార్బన్కి ఓకే ఇలా 4 ఎలక్ట్రాన్స్ స్టేబుల్ చేయడం వల్ల కార్బన్ స్టేబుల్ అవుతుంది రైట్. అలాగే మనం NH3 చూసుకున్నాం అనుకోండి, NH3 ఓకే, అమోనియా NH3. సో మనకు తెలుసు NH3 అంటే ఏంటి నైట్రోజన్ అంటే అటామిక్ నెంబర్ 7 అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి, అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఓకే 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 5 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇంకా మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి 3 ఎలక్ట్రాన్స్ కావాలి. ఆక్టేట్ రూల్ ఫామ్ చేయాలంటే 3 ఎలక్ట్రాన్స్ కావాలి. అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో వ్యాలెన్సీ దీనికి ఎన్ని ఉన్నాయన్నా 5 ఉన్నాయి రైట్, 5 ఉన్నాయి. 5 వేస్తాం. తర్వాత హైడ్రోజన్ ఓకే. సో ఇలా హైడ్రోజన్కి 1 2 హీలియం కాన్ఫిగరేషన్, హైడ్రోజన్ 1 2 హీలియం కాన్ఫిగరేషన్, హైడ్రోజన్ 1 2 హీలియం కాన్ఫిగరేషన్ అంటే స్టేబుల్ కాన్ఫిగరేషన్, వి నో దట్ రైట్. సో నైట్రోజన్ అంటే 1 2 3 4 5 6 7 8 కాన్ఫిగరేషన్ ఆక్టేట్ రూల్ ఫామ్ చేసింది. సో నైట్రోజన్ కూడా స్టేబుల్ అయింది NH3 ఓకే. సో చాలాసార్లు ఎగ్జామ్లో అడిగింది ఏంటంటే సో చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే S8 డాట్ స్టిచ్ అడిగాడండి. S8 సల్ఫర్ రైట్, సల్ఫర్ అటామిక్ నెంబర్ వచ్చేసరికి 16 ఓకే. సల్ఫర్ S8 ఓకే, S8 మనకి డాట్ స్టిచ్ అడిగాడు. సల్ఫర్ అటామిక్ నెంబర్ వచ్చేసరికి 16 అంటే 1s2 2s2 2p6 3s2 అండ్ 3p4. అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఎన్నండి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే అది స్టేబుల్ అవ్వాలి అంటే ఆక్టేట్ రూల్ ఫామ్ చేయాలి అంటే 2 ఎలక్ట్రాన్స్ కావాలి మనకి, 2 ఎలక్ట్రాన్స్ కావాలి. సో అందుకే మనం సల్ఫర్ ఓకే, సల్ఫర్ వేసుకొని కేషల్లో ఎన్ని ఉన్నాయండి, కేషల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎల్ షెల్లో 8 ఉన్నాయి ఓకే. ఎం షెల్లో ఎం అనేది ఇక్కడ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్, ఎం షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకా 2 more ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ మనకు కావాలి.
సో S8 అడిగాడు వాడు S8 అడిగాడు కనుక మనం ఇప్పుడు ఏం చేయాలంటే సల్ఫర్ని ఎప్పుడు మనం ఒక రింగ్ సిస్టంలో తీసుకోవాలండి. S8 స్ట్రక్చర్ ఎలా చేయాలంటే రింగ్ సిస్టంలో తీసుకోవాలి, రైట్. సో రింగ్ సిస్టంలో తీసుకుంటే 1 2 3 4 5 6 7 8, రైట్. S8. ఓకే. సో అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని అండి? మొత్తం 6 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. 6 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6, రైట్. సో చూసుకోండి ఇక్కడ ఆల్రెడీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 6 ఉన్నాయి. 6 ఉన్నాయంటే మనకు 2 more ఎలక్ట్రాన్స్ కావాలి. అంటే 2 more ఓన్లీ 2 pair ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే షేరింగ్ జరగాలి. సో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి. ఇవి 6 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ప్లస్ 2 8 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ 8 ఆక్టేట్ రూల్ ఫామ్ చేసింది. అట్ ది సేమ్ వే ఇక్కడ కూడా, అలాగే ఇక్కడ కూడా, అలాగే ఇక్కడ కూడా, అలాగే ఇక్కడ కూడా ప్రతిసారి 2 pair ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మాత్రమే షేర్ చేసుకోగలగాలి. 2 pair ఆఫ్ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటే మాత్రమే అక్కడ ఆక్టేట్ రూల్ ఫామ్ చేసి S8 అనేది స్టేబుల్ కాన్ఫిగరేషన్ అవుతుంది. ఓకే. యా. సో ప్రతి సల్ఫర్ చూడండి 8 ఎలక్ట్రాన్స్ రావాలి. S ఇక్కడ 6 2, ఇక్కడ S 6 2, S 6 2 అంటే 8 ఆక్టేట్ రూల్ను ఫామ్ చేసింది. ఆక్టేట్ రూల్ను ఫామ్ చేస్తే S8 డాట్ స్ట్రక్చర్ ఇది, S8 డాట్ స్ట్రక్చర్. సో ఇట్ వాజ్ సో ఇంపార్టెంట్. ఓకే. సో CO2 అండ్ S8 చాలాసార్లు బోర్డ్ ఎగ్జామ్స్లో అడిగాడండి. ఈ డాట్ స్ట్రక్చర్ చాలాసార్లు బోర్డ్ ఎగ్జామ్స్లో అడిగాడు. సో నేను చెప్పింది మీకు అర్థమైంది. సో కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఇది కొంచెం మీకు కొంచెం అర్థమవుతుంది. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ చాలా ఇంపార్టెంట్. ఆక్టేట్ రూల్ ఫామ్ చేయాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి, ఆ ఎలక్ట్రాన్స్ని మనం షేర్ చేసుకోవాలి. సో 1 pair ఆఫ్ ఎలక్ట్రాన్ కానీ షేర్ చేసుకున్నట్లయితే అక్కడ 1 కోవలెంట్ బాండ్ వచ్చినట్టు. 2 pair ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ షేర్ చేసుకుంటే అది అక్కడ 2 కోవలెంట్ బాండ్స్, డబల్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. 3 pair ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ షేర్ చేసుకున్నట్లయితే ఓకేనా అక్కడ కోవలెంట్ ట్రిపుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది, రైట్. సో నైట్రోజన్కి అయితే ట్రిపుల్ బాండ్ ఫామ్ అవుతుంది, ఆక్సిజన్కి అయితే డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, రైట్. సో ఎందుకు దాని వ్యాలెన్స్ని బట్టి. ఓకే. సో ఇది మన పాయింట్. సో ఇంతవరకు మనకి కోవలెంట్ బాండ్ టాపిక్ అనేది కంప్లీట్ అయ్యిందండి. సో కోవలెంట్ బాండ్ టాపిక్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను, రైట్. యా. నెక్స్ట్ చూసుకుని ఒకసారి ఇంపార్టెంట్ అల్లోట్రోపీస్ ఆఫ్ ఓకే కార్బన్.